అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక్కడైతే చామంతి మొక్కలు ఇదొచ్చేసి పర్పుల్ కలర్ అండి. అదే విధంగా ఇది మొత్తం పర్పుల్ అయింది. ఇవన్నీ పండగెళ్ళిపోయిన తర్వాత అందరికి సంక్రాంతికి వస్తాయి గదా! ఇవైతే అయిపోయిన తర్వాత వచ్చినియనమాట. అయితే అవి ఒక 5, 6 సార్లయితే కట్ చేసుకుంటూ వచ్చాను. దానివల్ల ఏంటంటే గుబురుగా వచ్చిందనమాట మొక్క. ఈ వచ్చిన మొగ్గ మొత్తం అయితే ఇచ్చిందండి. కొన్ని సార్లయితే మొగ్గలివ్వవు గదా! మొత్తం ఇచ్చవు గదా! అయితే ఇవి మటికి బాగా ఇచ్చినియనమాట. వచ్చిన ప్రతి మొగ్గయితే మంచిగా వస్తుంది. అంటే కొన్ని కొన్ని సార్లేంటంటే చూస్తా ఉంటాం గదా! పువ్వన్నది పెద్దగా ఉన్నా గూడా పువ్వు మొత్తం ఇచ్చదు. ఇవైతే మంచిగా ఇచ్చినియనమాట. ఇక్కడొచ్చేసి మెరూను. ఇవైతే ఆన్‌లైన్‌లో తీసుకున్న మొక్కలండి. అన్నీ ఇదే అయింది. మొగ్గంతా ఇదే వస్తుంది చూసాను. అన్నిట్లో 7 మొక్కల్లో రెండో, మూడో బతికితే అన్నీ ఆ 2, 3 కలర్‌లు గూడా పర్పుల్ కలరే వచ్చినియనమాట. అవి కూడా లైట్‌గా మొగ్గలాగా ఇచ్చున్నయి. అవి గూడా వచ్చిన తర్వాత మొత్తం అయితే చూపిస్తాను. ఈ ఈ పువ్వు సైజు ఇంతే. ఈ ఇది దే దేశవాళీ అంటారు గదా! అంత పువ్వే ఉంది. ఇదైతే ఇక్కడ మాకు దగ్గరలోనే తీసుకున్న మొక్క. ఇది నిజం చెప్పాలంటే ఇది రూ. 20కి 7, 8 మొక్కలిచ్చారా అంటే రూ. 3, రూ. 4 పడిందనుకుంటా. రూ. 4 పడుండిద్ది. అయితే ఇక్కడైతే ఇది మెరూన్ అయిందండి. మంచి రెడ్ మెరూను భలే ఉంది. ఇచ్చిన తర్వాత ఇది కూడా చూపిస్తాను. పువ్వు మొత్తం ఇచ్చిన తర్వాత చూపిస్తాను. మొగ్గయితే ఇప్పుడే ఇస్తుంది. ఇది చూడండి ఇలా అయితే ఉంది. ఇది ఒంటెక్కో తెలీదు, ముద్దో తెలీదు. ముద్దే అనుకుంటున్నా. ఇక్కడైతే వైటు ఇదిగో చూడండి. ఈ వైటే నేను అంటుంది. ఇది పెద్ద సైజు. కాకపోతే పూర్తిగా ఇచ్చడం లేదు. ఇట్లా అయితే వస్తుంది. ఇంకా చూస్తున్నాను మొత్తం ఇస్తుందేమో, మొత్తం వచ్చేస్తుందేమో అని చెప్పి చూస్తున్నాను. చూడాలి. మొత్తం ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. ఇది మటికి ఎన్ పెద్ద సైజనమాట. వీటికొచ్చేసి చామంతికొచ్చేసి నేను ఎటువంటి ఎ ఎరువులు ఇవ్వలేదండి. అప్పుడెప్పుడో ఒక సంవత్సరం సంవత్సరం క్రితంది కిచెన్ వేస్టు అది అట్లా పెట్టేసి ఈ మొక్కలు నాటుకునేటప్పుడు వేసి పెట్టాను. అది మొక్కలు నాటిన తర్వాత నేను గుల్ల చేస్తూ ఉండేదాన్ని. బాగా గుల్ల చేసేదాన్ని. వారానికి గుల్ల చేస్తుంటే మొక్కకు బాగా మంచిగా ఎదిగేదనమాట. అందుకని చెప్పి గుల్ల చేస్తూ ఉన్నాను. అందుకని నాకు కింద వైపు వేరే అంట్లు కూడా రాలేదనమాట. చిన్న చిన్న పిలకలొస్తాయి గదా! అలా గుల్ల చేస్తుండటం వల్ల ఏమో పక్క సైడ్ నుంచి అయితే రాలేదు. అయితే వాటిని కట్ చేసుకుంటా ఉంటే కొమ్మలు కట్ చేసుకుంటూ వస్తే కింద నుంచి నాకు చిగుర్లయితే వచ్చినియనమాట. మంచిగా వచ్చినియి. అంటే కింద నుంచి చిగుర్లు కాదు. వేరే పైనే గుమ్మడంగాను బాగొచ్చింది. కానీ కింద నుంచి వేరే కొమ్మలైతే రాలేదు. పువ్వులయిపోయిన తర్వాత కట్ చేసేసి అట్లా పెట్టేస్తే వస్తాయేమో మరి చూడాలి. ఒకే మొక్క అది గుమ్మడంగా అయితే వచ్చిందనమాట. ఇదైతే ఎప్పుడుదో ఈ మొక్క చాలా సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటుంది. ఇది కట్ చేసేది లేదు, పెట్టేది లేదు. కానీ ఈసారి మటుకు కట్ చేసి పెట్టామనమాట. ఎందుకంటే మొక్క ఇప్పుడంటే ఇదివరకులాగా మొక్కలు చాలా అప్పుడైతే చాలా తక్కువగుండేయి. ఇప్పుడైతే చాలా కాస్ట్ ఉంటున్నాయి కదా! అందుకని చెప్పి ఈ మొక్క అయితే చాలా సంవత్సరాల నుంచి వస్తుందని దీన్ని కూడా ఇక పూలైతే వచ్చేసినాయని మొత్తం అయితే కట్ చేసేసి పెట్టాము. కట్ చేసిన తర్వాత ఇది అయితే పూలు రాంగానే వాటితో పాటు కింద నుంచి కూడా చిగుర్లతో పాటు వేర్లతో పాటు మంచిగా అయితే కింద నుంచి గుమ్మడంగా వచ్చేసిద్ది. ఈ మొక్కకి అంత ఇబ్బంది పడాల్సింది లేదు. కొన్న మొక్కలు మటుకి పెట్టిన మొక్క పెట్టినగానే ఉంది. కాకపోతే గుమ్మడంగా పై చిగుర్లు కట్ చేసుకోవటం వల్ల గుమ్మడంగా అయితే వచ్చినాయి. ఇది వైటు. ఇది కూడా ఇంకో మొక్క. సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా పువ్వులేమో అంత పెద్దగా ఇవ్వలేదు. అంటే ఎటువంటి ఎరువులు ఇవ్వకపోవడం వల్లేమో అనుకుంటున్నా. అప్పుడప్పుడు మటికి బియ్యం కడిగిన నీళ్ళు ఒక 3 రోజులు అలా పక్కన పెట్టేసి వాటికి వాటర్ కలిపేసి ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఇక మొగ్గ పడ్డ కాడ నుంచి నిజం చెప్పాలంటే పాపం వీటికి ఏమి ఇవ్వలేదు. అస్సలు ఇవ్వలేదండి. వాటి వల్ల ఏమో ఉన్న వరకే ఉన్నాయి, వచ్చిన వరకే వచ్చినాయి అన్నట్టుగా అలా పెట్టేశాననమాట. ఇలా అయితే వచ్చినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్